మహేశ్వర రెడ్డి గారు మీకు ఇస్తాను సార్, వారికి మాట్లాడండి, కూర్చోండి. మీకు ఇస్తాను, కూర్చో, మీకు ఇస్తాను సార్, మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, ఇస్తాను. నేను మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. మహేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్ష, చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే రైతు బంధు ఎప్పటికీ పూర్తి చేస్తారు, రైతులకు ఇవ్వాల్సినటువంటి 500 రూపాయల బోనస్ మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారా? 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఎప్పటిలో గల చేస్తారు? మరి ప్రభుత్వం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు, మరి మీ ఒక్కొక్క ఎంపీ దగ్గర 300 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అన్ని వస్తాం మేము, ఫిగర్ పడకండి. మహేశ్వర రెడ్డి గారు, మరి అధ్యక్ష ఈ రకంగా మీరు కంక్లూడ్ చేసేయండి. యా, మీకు ఇచ్చి ఇన్నిసార్లు అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కనీసం మన రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం అమ్మినట్లు మరి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి అంతేకాకుండా ఎందుకంటే గతంలో భూములు అమ్మేటప్పుడు వారితో పాటు నేను కూడా ఉద్యోగం చేసిన అధ్యక్ష, వారితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి తెలుసు. మరి అంతేకాకుండా మరి చాలా అంశాలలో వారు మాట్లాడారు. ఐటీ సెజ్కి సంబంధించిన భూములు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ భూములుగా మారాయి, కమర్షియల్ భూములుగా మారి కోట్ల రూపాయలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దీని మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి వారి గతంలో చెప్పిన మాట నాకు గుర్తున్నది అధ్యక్ష. మరి వాటి మీద మరి చర్యలు తీసుకుంటారా? అదే మాదిరిగా ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేస్తారా? వాటన్నిటికి కూడా మరి సేఫ్ గార్డ్ చేయడానికి ఏమైనా కార్యాచరణ చేస్తారా? మరి వారితో పాటు ఈ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ లేకపోతే రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు మొబిలైజ్ చేయాలనుకున్నటువంటి దాంట్లో మా వంతు సహాయ సహకారం ఉంటే కూడా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అందుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.